హాయ్ హలో వెల్కమ్ టు జాటివి. కాంగ్రెస్ 2 ఏళ్ల పాలన అధ్వానంగా ఉంది. ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా పాలకులు నెరవేర్చడం లేదని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వదిరాజు రవిచంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం పూర్తిగా కొట్టుకుపోయిందని, రైతులు, కార్మికులు, మహిళలు, యువత, విద్యార్థులతో పాటు అన్ని వర్గాల ప్రజలు రేవంత్ రెడ్డి పాలన పట్ల అసహనంతో ఉన్నారని అన్నారు. ఇల్లందు మున్సిపల్ ఎన్నికల్లో సిపిఐ, సిపిఎంతో పొత్తు కుదరడం పట్ల ఎంపీ రవిచంద్ర సంతోషం వెల్లబుచ్చారు. మిత్రులతో తిరిగి ప్రయాణం రాస్తుండడం ఆనందకరమని అన్నారు. ఈ పొత్తు కుదరడానికి కృషి చేసిన మాజీ ఎమ్మెల్యే హరిప్రియ, ఎన్నికల ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న ఆర్జీసీ కృష్ణ, పార్టీ నాయకులు దిండిగాల రాజేందర్, రఘునాథ్, లక్కినేని సురేందర్, ధన్ సింగ్, హరిసింగ్, జేకే శ్రీనివాస్ తదితరులను ఎంపీ రవిచంద్ర అభినందించారు. ఈ సందర్భంగా ఇల్లందు బీఆర్ఎస్ కార్యాలయంలో ఎంపీ రవిచంద్ర విలేకరులతో మాట్లాడుతూ, కేసీఆర్ రాష్ట్రాన్ని సాధించి పెట్టడమే కాక అన్ని రంగాలలో గొప్పగా అభివృద్ధి చేశారని, దేశంలో అగ్రగామిగా తీర్చిదిద్దారని అన్నారు. కాంగ్రెస్ నాయకులు అల వికాసాన్ని హామీలెన్నో ఇచ్చి అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని అమలు చేయలేక డైరెక్షన్ పాలిటిక్స్ కు తెర లేపారని ఎంపీ వదిరాజు అన్నారు. మాజీ శాసనసభ సభ్యురాలు సోదరి హరిప్రియ ఈ కాన్స్టెన్సీ ఇప్పుడు జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికలకు ఇన్ఛార్జిగా వచ్చినటువంటి మిత్రులు, బంధువులు, ఆర్జేసీ కృష్ణ గారు, వేదిక మీద ఉన్నటువంటి సిపిఎం నాయకులు నబీ గారు, సిపిఐ నాయకులు సానన్న గారు, సిపిఐ ఎమ్మెల్యే వెంకన్న గారు, వేదిక మీద ఉన్నటువంటి లక్ష్మీ సురేందర్ గారు కానీ, దల్సింగ్ గారు, కృష్ణ గారు, రంగనాథ్ అండ్ జేకే శ్రీను, మిత్రులు అందరూ, అంటే ఇంతకుముందు ఇక్కడ ఇన్ఛార్జ్ చేసిన కాబట్టి అందరూ పరిచయమే. ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి మిత్రులు, సోదరిమణులు, కౌన్సిలర్లు అందరూ నాకు పరిచయమే. అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. సంతోషకరమైన వార్త ఏంటంటే, నేను సంతోషించదగ్గర ఏంటంటే, మా అందరూ కామ్రేడ్స్ అన్నలతోని కలిసిమెలిసి మళ్ళీ ప్రయాణం ఖమ్మం జిల్లాలో సాగడం, దానికి కృషి చేసినటువంటి మిత్రులు ఆర్జేసీ కృష్ణ గారు కానీ, హరిప్రియ గారు కానీ, హరిసింగ్ గారికి అందరికీ కూడా ఇది ఒక మంచి పార్టీకి శుభసూచకంగా భావిస్తూ అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇప్పుడు నిజంగా మనం 2 ఏళ్ళు ప్రజల్లోకి వెళ్తే 2 ఏళ్ల బాధ ఒక్క విధంగా లేదు, చాలా ఘోరంగా ఉన్నది ఈ కాంగ్రెస్ పాలన. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏమీ చేయకుండా కాకపోగా కేవలం డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే చేస్తున్నారు. నిన్నగా మొన్న మీరు చూసిన కేసీఆర్ గారిని కూడా పనికిరాని కేసులో కూర్చోబెట్టి టెలిఫోన్ ఒక ట్యాపింగ్ అని దానికి ఒక మరకాలు అంటించి కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలని. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు దొరికిపోయి ఓటుకు దొరికిపోయినప్పుడు ఆయన ఎట్లయితే అరెస్ట్ చేస్తే ఎట్లయితే ఫీల్ అయ్యి దాన్ని అదే కక్షగా పెట్టుకొని మిమ్మల్ని కూడా మేము వేస్తాం ఏదో విధంగా అని చెప్పేసి పలు రకాలుగా ప్రయత్నం చేస్తూ అవసరమైనప్పుడల్లా డైవర్ట్ చేసుకుంటూ వస్తున్నారు రాజకీయాలు. కానీ ఇచ్చిన హామీల పట్ల లేదు శ్రద్ధ, రైతుల పట్ల లేదు, విద్యార్థుల పట్ల లేదు, ఆటో కార్మికుల పట్ల లేదు, వాళ్ళు ఇస్తున్న హామీలు లేవు. సోదరిమణులకు 2,000 రూపాయల నుంచి పెన్షన్ ఇస్తా అన్నారు, మా సోదరిమణులకు అందరికి 4,000 పెన్షన్ పెంచుతా అన్నారు, లేదు. రైతు బంధు 15,000 చేస్తా అన్నారు, దాని గురించి లేదు. రుణమాఫీ ఏకకాలంగా 2 లక్షలు మొత్తం అందరికీ చేస్తాను, 49,000 కోట్లు ఉంటే దాన్ని 23,000 కోట్లకే ఆపేశారు. దాన్ని అసలు కంప్లీట్గా బంద్ పెట్టారు. రైతు బంధు ఇవ్వడమే లేదు, అప్పుడప్పుడు ఇస్తున్నారు. ఇవన్నీ ఇక కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం అయితే ఇస్తా అని చెప్పి అసలు కళ్యాణ లక్ష్మి లేదు, తులం బంగారం లేదు. ఆల్రెడీ మా సోదరి మనకి బాకీ కార్డులు పంచే ఉంటుంది. ఇక్కడ ఒక్కొక్క ఇంటికి వెళ్తే ఒక్కొక్కరికి వేల కోట్లు అప్పులు ఉన్నది బాకీ ప్రభుత్వం. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఎందుకు ఇస్తారు ప్రభుత్వం అధికారం రావాలని, ఇది ఖచ్చితంగా నిర్వర్తిస్తాం మేము అని చెప్పేసి చెప్తే ఎవరు నమ్మకపోగా భద్రాచలం వెళ్ళి రాముడి మీద ఓట్లు పెట్టి, యాదగిరిగుట్టకెళ్ళి యాదాద్రి లక్ష్మణస్వామి మీద ఓట్లు పెట్టి, ఎక్కడికి వెళ్తే అక్కడ ఓట్లు పెట్టి ఇది బాకీ కార్డులు, వారంటీ కార్డులు, నమ్మకపోతే గ్యారంటీ కార్డులు, దేవుళ్ళ మీద ఓట్లు కూడా పెట్టారు. ఏం చేస్తున్నారు? ఆ ఓట్లు దేవుళ్ళు పరిశీలిస్తారు, మీకు తగిన శాస్తి ప్రజలు బుద్ధి చెప్తారు. మొన్ననే గ్రామ పంచాయతీ ఎలక్షన్లో ఖచ్చితంగా కూడా ప్రజలు బుద్ధి చెప్పారు. అధికారంలో ఉన్న పార్టీకి ఎప్పుడైనా 90% సీట్లు రావడం కామన్, సర్వసాధారణం. కానీ
మీకు 50-60% వచ్చినాయి, 40% దాకా మాకు బీఆర్ఎస్కి వచ్చినాయి. ఇదేదో పట్టణ ఎన్నికల్లో కూడా మున్సిపల్ ఎన్నికల్లో కూడా మంచి రిజల్ట్ రాబోతుందని మీ సర్వే రిపోర్ట్ల ద్వారా తెలుసుకొని డైవర్షన్ రాజకీయాలు చెప్పేసి మా నాయకులను ఎవరిని కూడా ప్రచారం చేసుకోకుండా ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చావు. మేడారం నుంచి అటే ఫారిన్ వెళ్ళావు, పోయే ముందు ఇక్కడ ఒక గోల అంటుపెట్టిపోయావు. అదే టెలిఫోన్ ట్యాక్స్ కానీ మీకు దాని ఇబ్బందులు మేము బొగ్గు స్కామ్ బయట పెట్టినందుకు మా హరీష్ రావు గారి దగ్గర నుంచి మొదలుకొని కేటీఆర్ గారిని, సంతోష్ గారిని, చివరికి కేసీఆర్ గారిని కూడా కేసులు ఇప్పించడం జరిగింది. విచారణ చేయాలంటే నిజంగా అందరు పెద్దవాళ్ళు మాట్లాడని మీకు అందరూ తెలిసిన సంఘటనే. సజ్జనార్ గారు గోడలకు నోటీసులు అంటు పెట్టడంలో అర్థమేంటి? మీ సభ్యులు వెళితేనే, మీ మంత్రులు వెళ్తే ఫామ్ హౌస్కి వెళ్ళి మేడారం జాతరకు ఆహ్వానించారు కదా, చక్కగా రిసీవ్ చేసుకున్నారు. వారికి మంచి బట్టలు పెట్టి కూడా భోజనం పెట్టి కూడా పంపించారు. అక్కడ లేదా కేసీఆర్ ఎక్కడ ఉంటారో అది తెలుసుకునే పోయారు కదా. మరి ఇంటెలిజెన్స్ పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది? కేసీఆర్ గారు ఎక్కడ ఉంటారో తెలుసుకోలేనంత గుడ్డిగా పాలిస్తున్నారా మీరు? గోడలకు నోటీసులు అతి పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినా మా కేసీఆర్ గారికి చట్టం మీద, న్యాయం మీద గౌరవం, న్యాయస్థానం మీద ఉంది కాబట్టి సహకరించి మొన్న చేసిపోయారు, సహకరించారు. మీ సిట్ విచారణ జరిగింది, దాన్ని చేసి వెళ్ళారు. ఇక మా మిత్రులు కూడా ఇచ్చారు. కాంగ్రెస్ బాకీ పడ్డారు ప్రజలకి. ఎవరైనా కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఓటు అడిగితే ఈ బాకీలు చూపించి బుద్ధి చెప్పండి వాళ్ళకి. మేము ఇంకా ఓట్లు వేయం బాబు, ఇవన్నీ చెల్లిస్తే ఓట్లు వేస్తామని చెప్పాలి మా అక్కలు, అన్నలు, చెల్లెలు, తమ్ముళ్ళు. ఎందుకంటే మీ డైవర్షన్ రాజకీయాలు తప్ప మాకు చేసింది ఏం లేదు. గతంలో 10 ఏళ్లలో మంచి అద్భుతమైన పాలన సాగించినటువంటి కేసీఆర్ గారు కారు గుర్తు. ఇదే నియోజకవర్గంలో హరిప్రియ గారు దాదాపు 3,000 కోట్ల రూపాయల నిధులు ఖర్చు పెట్టారు. కేసీఆర్ గారు ఫండ్స్ ఇవ్వడం ఇంకా తక్కువ అయితే కూడా ఇక్కడి నుంచి సింగరేణి నుంచి డిఎంఎఫ్టీ నిధులు కూడా తెచ్చి అద్భుతంగా డెవలప్ చేసుకున్నారు. ప్రతి జిల్లాలను మార్చుకున్నాం. మనం 10 జిల్లాలు ఉంటే ఇబ్బంది అవుతుందంటే 33 జిల్లాలను చేసుకున్నాం. ప్రతి జిల్లాలో కలెక్టరేట్ కట్టుకున్నాం, మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్ తెచ్చుకున్నాం, చదువులు పిల్లలకు దగ్గర తెచ్చాం, గురుకులాలు పెంచాం, ఎన్నో చేసాం. పక్క రాష్ట్రాలతో కంపేర్ చేస్తే ఒక్కొక్క రాష్ట్రంతో చూస్తే తెలంగాణ రాష్ట్రాన్ని 29 రాష్ట్రాలు నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి కేసీఆర్ హైదరాబాద్ని అమెరికాలా చేశారు కేటీఆర్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే హైదరాబాద్ ఎట్లా తయారైందో, ఒక జిల్లా హెడ్ క్వార్టర్ ఎట్లుందో, జిల్లాతో పోటీ పడుతుంది ఇల్లందు, అట్లా అద్భుతంగా డెవలప్ చేసుకున్న మనల్ని ప్రజలు మిస్ అయ్యారు. ఏదో అత్యాశ అంటే ఆశ ఉంటుంది, దానికి ఇస్తాన్న హామీలు మోసపోయి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చుకుంటే వాళ్ళ బుద్ధి ఎట్లుందంటే, ఇంతకుముందు గతంలో కాంగ్రెస్ పాలన కూడా చూసాం. కనీసం యూరియా కూడా ఇవ్వని పరిస్థితిలో ఉండే, ఇప్పుడు ఈ ప్రభుత్వం యూరియా కూడా ఇవ్వలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. గతంలో చెప్పులు, బిందెలు లైన్లో పెట్టినట్లయితే నీళ్ళ కోసం వెయిట్ చేసారో, ఇప్పుడు యూరియా కోసం కూడా అట్లే వెయిట్ చేస్తున్నారు. అన్నీ గలీజ్గా పాత రోజులు వచ్చాయి. వాటన్నిటి బుద్ధి చెప్పాలంటే మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, చేతులెత్తి జోడిస్తున్నామ్మా. ఈసారి 24 ఈ వార్డులలో 24 గెలవాలి కాంగ్రెస్. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV.